జై గోమాత. ఈరోజు యాంటీ రేడియేషన్ చిప్స్ అయితే తయారు చేస్తున్నాము. ఎలా చేయాలంటే, మనకు కావాల్సినంత పచ్చిపేడ, దేశీ ఆవు పేడ తీసుకొని దాంట్లో పొడి పేడ కలుపుకోవాలండి. పిడకలు చేసి పొడి చేసుకోవాలి, దాన్ని కలుపుకోండి. లేదంటే ముల్తానీ మట్టి కానీ గోరుగమ్మ కానీ కలుపుకోవచ్చు. నేనైతే పచ్చిపేడ పొడి పేడ కలిపాను. ఇవి చాక్లెట్ మోల్డ్ ఒకటి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం నూనె అప్లై చేసుకొని వీటిని చిన్ని చిన్ని ముద్దల్లా చేసుకొని వీటిల్లో అద్దాలండి. అదితే ఈ అచ్చుల్లాగా వస్తాయి. ఇవి తీసేటప్పుడు చాలా నిదానంగా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే మధ్యలో బ్రేక్ అయిపోతూ వస్తాయి, లేదంటే కొంచెం లోపలే మిగిలిపోయేసి పైకి కొంచెం వచ్చేస్తాయి. అందుకని నిదానంగా చాలా జాగ్రత్తగా తీసామంటే వాటి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తాయండి. ఇవి దేనికి పనికొస్తాయి అని అంటే, ఇంట్లో రేడియేషన్ దేనివల్ల వస్తుంది? ఒక ఫోన్ వల్ల కావచ్చు, టీవీ వల్ల కావచ్చు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల రేడియేషన్ అనేది వస్తుందండి. ఈ రేడియేషన్ తగ్గించడానికి ఇవి ఆవు పేడ చాలా వరకు పనిచేస్తుందండి. అందుకని మనం అన్నిటికీ ఒక్కొక్కటి అంటించుకోవచ్చు. డబుల్ స్టిక్కర్ వేసుకొని వీటికి కొంచెం పెయింట్ వేసి కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు. వీటికి డబుల్ స్టిక్కర్ వేసి టీవీకి, ఫ్రిడ్జ్కి, వాషింగ్ మిషన్కి, సెల్ ఫోన్కి మొత్తం మనకి ఏ పరికరాలు అయితే ఉన్నాయో ల్యాప్టాప్తో సహా ఏ పరికరాలకైనా అంటించుకోవచ్చు. వీటికి కలర్ వేస్తే ఇంకా షోగా ఉంటాయండి, కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ మోతాదులో మన దగ్గర పోతూ ఉంటాయండి. మీకు ఎవరికన్నా కావాల్సి వస్తే పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.